హలో నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. సో ప్రస్తుతం మనమైతే సెక్రటరియట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మందితో అయితే బందోబస్తీ గట్టిగానే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది విషయం కూడా మనకు తెలీదు. సో ఒకసారి మన దగ్గర ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది? జేసీ పిలుపు మేరకు మేము ఆర్టిజన్ కానీ ఇలా ధర్నా కోసం వచ్చినాము. ధర్నా ఏంటంటే కన్వర్షన్, మేము విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ కోసం వచ్చినాము. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏంటి సిట్యుయేషన్? ఇక్కడ జేఏసీ పిలుపు మేరకు మేము ఇక్కడ సెక్రటరీ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. పోయిన ప్రభుత్వం మాకు పర్మనెంట్ చేసిన అని చెప్పి చాలని జీతాలతో సగం పర్మనెంట్ చేసి మొత్తం పూర్తిగా చేయలేదు. ఇప్పుడు అది మాకు పూర్తిగా కన్వర్షన్ కావాలని జేఏసీ పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి దాదాపు ఒక 10-12 వేల మంది రావడం జరిగింది. ఈ ఉన్న ప్రభుత్వం కళ్ళు తెరిచి మా చాలని జీతాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు కన్వర్షన్ చేయాలని ఈ పిలుపు మేరకు వచ్చినాం. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారు? మరి నేను గత 19 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాను. సార్ ఏ సెక్టర్ సార్? మా సిద్దిపేట సెక్టర్. నేను ట్రాన్స్కోలో చేస్తా, ఆర్టిజన్ 2గా చేస్తా. సో ఏంటంటే పర్మనెంట్ కాలేదు, ఇవి కూడా పర్మనెంట్ అయితే బాగుంటుంది అని మీ సాలరీస్ కూడా పెంచితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీరు ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది, అంతేనా? అవును, సాలరీస్ పెంచకుండా పర్వాలేదు మేడం, కానీ మాకు పర్మనెంట్ అనేది కావాలి, ఒక రూట్ అనేది ఉండాలి. ఒకటే సంస్థలో 2 రూల్స్ ఉన్నాయి, ఒకటేమో ఆర్టిజన్స్, ఒకటేమో ఏపీఎస్సీబీ రూల్స్. మేము ఒకటే సంస్థలో వేస్తున్నాం కాబట్టి ఒక సంస్థలో 2 రూల్స్ ఎట్లా ఉంటాయి? ఒకటే రూల్ ఉండాలని మాకు ఇక్కడికి వచ్చినాం జేసీబీ. అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని పర్మనెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు మాకు పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు. కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ గారు పర్మనెంట్ చేస్తారని మాకు భరోసా ఉంది. సార్ మరి మీరు చెప్పండి, ఇది నిజంగా పర్మనెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మేము కూడా కంపల్సరీ కన్వర్షన్ కూడా ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు మాకు పూర్తి మద్దతు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మా సైడ్ నుంచి మేము ఈ ధర్నాకు పాల్పడడానికి కారణం కూడా అదే. సార్ మీరు చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కేబీహెచ్పీ నుంచి వచ్చామండి. మీరు ఏ సెక్టర్లో చేస్తారు? అల్లాపూర్ సెక్షన్ నుంచి చేస్తామండి. ఈ కన్వర్షన్ కావాలని దాని గురించి పోరాడుతున్నామండి. దాని గురించి అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ ఇది, ఈ పోరాటం అనేది మీ నుంచి? పోరాటం చాలా రోజుల నుంచి జరుగుతుందండి. కంపల్సరీ చేయాలని మేము కూడా ఎదురు చూస్తున్నామండి. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి? మాకు కన్వర్షన్ కావాలి, ఆర్టిజన్స్ వద్దు, ఓన్లీ కన్వర్షన్ కావాలి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తాయని మేము 100% నమ్ముతున్నాం. ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు అండ్ ఎలాంటి డిమాండ్స్ కావాలి మీకు? మేడం, గత 20 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాం మేడం. మేము ట్రాన్స్కో, డిస్కమ్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అన్నీ ఉన్నాం. జెన్కో వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరము గత 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాం డిపార్ట్మెంట్కి. కనీసం మాకు ఇంతకుముందు అయితే కాంట్రాక్ట్ బేసిస్లో ఉండేది. సరే అప్పుడైతే కేసీఆర్ సార్ గవర్నమెంట్లో ఏం చేసిరంటే, సరే మేము అబ్జర్షన్ చేసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి ఏం చేసిరు, మేము ధర్నా చేస్తే పిలిపించి ఏం చేసినట్టు మీకు చేస్తామని 2017లో మాకు అబ్జర్షన్ చేస్తామంటే మేము అందరం అయిపోయిందని మేము అనుకున్నాం. తర్వాత ఏం చేసిరంటే అబ్జర్షన్ కాకుండా దీనికి ఒక సపరేట్ పేరు పెట్టిరు, ఆర్టిజన్ అనే పేరు పెట్టేసి. అసలు ఇంతకుముందు లేదు, ఎక్కడ వినలేము మేము, అసలు ఆర్టిజన్ అనే పేరు లేదు. ఆర్టిజన్ అనే పేరు పెట్టేసి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేసేసినాం, మీరు కూడా మా ఎంప్లాయీసే అని చెప్పేసారు మేము కూడా ఎంప్లాయీస్ అయినప్పుడు మాకు వాళ్ళతో సమానంగా పిఎఫ్ రావాలా, సమానంగా మాకు అన్ని బెనిఫిట్స్ ఉండాలా, అంటే ప్రమోషన్లు ఉండాలా, అన్ని ప్రతిదీ ఉండాలా. అది పర్మనెంట్ అయిపోయిందని మీరు ఆ డైనమాలో ఉండారు. మేము ఒక 2 సంవత్సరాల వరకు అదే డైలమాలో ఉన్నాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మేము సపరేట్గానే ఉన్నాం, ఇంకా మాకు డిపార్ట్మెంట్ మాకేం చేయలేదు. ఏంటంటే మాకు పిఎఫ్లో సీలింగ్ పెట్టిరు ఒకటి, మళ్ళీ అన్నిట్లో ప్రతి దాంట్లోనే అన్యాయం జరుగుతుంది, ప్రమోషన్ లేవు. ఆర్టిజన్ ఒక జేఎల్ఎం 3 ఏళ్ళ కింద జాయిన్ అయ్యారు మేడం, వాళ్ళకి ప్రమోషన్లు వచ్చినాయి. జేఎల్ఎం ఉన్నవాడు ఏఎల్ఎం అయిపోయాడు 3 ఏళ్లలో. మేము 7 ఏళ్ల క్రితము ఆర్టిజన్ అయినాం, ఇంకా ఆర్టిజన్లోనే ఉన్నాం. గ్రేడ్ 1 ఉన్నాడు, గ్రేడ్ 1లోనే ఉన్నాడు, గ్రేడ్ 2, గ్రేడ్ 2లోనే ఉన్నాడు. మాకు ప్రమోషన్ లేవు. మరి ఎట్లా ఇది అని అంటే, మీరు అబ్జెక్షన్ కాదు, మీరు ఎంప్లాయీస్ కాదని ఇప్పుడు అంటున్నారు. కాబట్టి ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే న్యాయమైన డిమాండ్ మేడం. మేము గత 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాడినాం మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం. తెలంగాణ ఉద్యమంకి తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చారు అందరికీ, ఏది డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళందరికీ. పోరాడింది అయితే మేము కూడా వాళ్ళతో సమానంగా పోరాడినాం. ఏది ఓయిలో రబ్బర్ బుల్లెట్లకు ఎదురు వెళ్ళినాం, మేము కూడా పోరాడినాం, కష్టపడ్డాం. మళ్ళీ 24/7 అగ్రికల్చర్ కరెంట్ ఇస్తారని చెప్పి అది సపరేట్ ఇంక్రిమెంట్ ఇచ్చారు మేడం. అదొక 3,000 ఇచ్చారు. ఆ 3,000 తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు అందులో మాది లేదు. మేము ఫీల్డ్లోకి వెళ్ళి పోలెక్కి సప్లై ఇచ్చేది మేము. అందరికీ వచ్చినాయి, తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చింది, 24 గంటల కరెంటుది అది వచ్చింది. కానీ మాకు ఆ రెండిట్లో ఏది రాలేదు.
ఇప్పుడు ఏంటంటే కనీసం ప్రమోషన్ లేవు, ఏది లేదు. కనీసం ఒక ఆర్టిజన్ వ్యక్తి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో, అంటే మా దాంట్లోనే ఒక పర్సన్ చనిపోయింది మేడం, ఆయన గ్రేడ్ 1 పర్సన్ చనిపోతే వాళ్ళ వైఫ్కి అర్హత ఉన్నప్పుడు గ్రేడ్ 1 ఇవ్వాలి. గ్రేడ్ 1 ఇవ్వకుండా గ్రేడ్ 4లో ఇస్తుంది మేడం, వచ్చేది 10,000 ఇస్తుంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ డిపార్ట్మెంట్ కోసము చేసి చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా కనీసం గౌరవం లేదు. ఆర్టిజన్ గ్రేడ్ 1 అతను చనిపోతే గ్రేడ్ 4 అతను, ఆమె డిగ్రీ చేసిన అమ్మాయి గ్రేడ్ 4 జాబ్ ఎట్లా చేస్తుంది మేడం? గ్రేడ్ 4 అంటే ఏంది, 10th కూడా సర్టిఫికేట్ కూడా లేని వాళ్ళకు ఇస్తున్నారు. కనీసం ఆ మర్యాద కూడా లేదు. ఈరోజు మా డిమాండ్ ఏంటంటే మేము అందరం కలిసి జేఏసీ లాగా ఏర్పడి ఇది ఏదో ఒకటి మాకు కావాలా. ఎందుకంటే మేము ఇన్నేళ్ళ నుంచి డిపార్ట్మెంట్ నమ్ముకునే ఉన్నాం. మేము వేరే జాబ్లో వచ్చినా పోలేదు మేడం. మాకు ఫస్ట్ 2000 సంవత్సరం జాయిన్ అయినప్పుడు 1500 మా జీతం. మా దాంట్లోనే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చేసిరు, బీటెక్ చేసిరు, ఇంజనీరింగ్ చేసిరు, ఎంటెక్ చేసిరు, అన్ని హై గ్రేడ్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు మేడం. వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజుల్లో బయట 10,000 వస్తాయి, ఇక్కడ 1500 వచ్చినాయి. ఆ 1500 కూడా చేసినాం మేడం. మేము అందరం చేసినప్పుడు మాకు ఏంటంటే ఈరోజు డిపార్ట్మెంట్ చూస్తలేదు, ఈరోజు మనం పట్టించుకోవట్లేదు. మేమందరం ఏం చేసామంటే యూనియన్స్ అందరం కలిసి జేఏసీలాగా ఏర్పడి అదే పోరాటం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని మేము కూడా కోరుకుంటున్నాం. అదే ప్రమోషన్ల విషయంలో కానీ లేదంటే పిఎఫ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా మనకు ఎంప్లాయీలా చూడట్లేదు. ఏంటంటే ఎంప్లాయీ వేరు, మేము వేరే సపరేట్ అయిపోయింది. మేము ఆర్టిజన్స్ అయిపోయినాం, అదొకటి అయిపోయింది. అది మా బాధ ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించండి. మేము కూడా కష్టపడ్డాం, మేము కూడా ప్రతి విషయంలో ఉన్నాం. మేము కూడా 24 గంటలు కరెంటు, రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో గవర్నమెంట్లో వచ్చినప్పుడు కరెంటు కోత ఉండొద్దు, ఒక్క నిమిషం కూడా కరెంటు కోత ఉండొద్దు అంటే కేసీఆర్ గవర్నమెంట్లో చెప్పిండు ఒక్క నిమిషం కూడా కరెంటు కోత ఉండొద్దు అంటే దానికి కష్టపడి చేసినాం ఫీల్డ్ లెవెల్లో. మళ్ళీ రేవంత్ సార్ వచ్చినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు. రేవంత్ సార్ కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు కరెంటు విషయంలో, స్ట్రిక్ట్గా పని చేయించుకుని మాతోటి. మేము ఎక్కడ బ్రేక్ డౌన్ ఉన్నా ఖచ్చితంగా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ ఖచ్చితంగా మేము పోయి వర్క్ చేసినాం. ఎందుకంటే సార్ పిలుపునిచ్చిండు మనకు ఇంటరప్షన్ ఉండొద్దు సప్లై అని చెప్పి మేము అందరం పోయి చేసినప్పుడు కష్టపడి పని చేసినప్పుడు ఫలితం ఉండాలి కదా మేడం. ఇప్పుడు మాకు ఫలితం ఉండాలి, మేము కూడా కష్టపడి పని చేస్తున్నాం, మాకు కూడా ఫలితం ఉండాలి. అది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా అబ్జార్ప్షన్ చేసుకొని మాకు జేఎల్ఎం ఇస్తారా, ఐటీఐ ఉన్న వాళ్ళకి జేఎల్ఎం, డిప్లొమా వాళ్ళకి సబ్ ఇంజనీర్ అట్లా ఇచ్చి మాకు కూడా తగిన స్థాయి కల్పిస్తారని ఆశతో మేము ఇక్కడికి వచ్చినాం ఈరోజు. సో మరి ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని ఫుల్ఫిల్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది మేడం. రేవంత్ సార్ మీద అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే సార్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద స్ట్రిక్ట్గానే ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా స్ట్రిక్ట్గానే ఉన్నారు. మేమందరం ఏంటంటే ఆశాభావంతో ఉన్నాం, సార్ మీద నమ్మకంతో ఉన్నాము. చూద్దాం మరి ఏం చేస్తారు ఏంది అనేది. ఇట్లానైనా సార్కి డిమాండ్ తెలుస్తుందని చెప్పి మేము అందరం ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. సో మీరేం డిమాండ్స్ కోరుకుంటున్నారు? మేము డిమాండ్ కాదండి, ప్రధానమైన కోరిక మాత్రమే. డిమాండ్ ఎవరిని చేయట్లేదు ఇక్కడ. ముందుగా ఇక్కడ అందరికీ మీడియా మిత్రులకు ముఖ్యంగా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత వర్షంలో ఉన్నా కూడా ఇంతమంది జనాలని మీరు సపోర్ట్ చేసుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మేము చెప్పాల్సింది ఏంటంటే ఎవరిని ఇక్కడ డిమాండ్ చేయట్లేదు, ప్రధానమైన మా కోరికలను, మాకు రావాల్సిన హక్కులను మాత్రమే మేము అడగాలని నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా మేము 2009 కానీ 2008 కానీ 2007 కానీ అప్పటి నుంచి ఈ కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నాము. ఆ కాంట్రాక్ట్ బేసిక్ నుంచి మమ్మల్ని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇలా కన్వర్షన్ చేస్తాము, దీనివల్ల మీ వల్ల మీ 100% కాంట్రాక్ట్ అనే పదం అనేది లేకుండా ఈ విద్యుత్ సౌధ సాక్షిగా నేను చెప్తున్నా అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల విధానానికి మమ్మల్ని వాడుకున్నందుకు మేము అక్కడున్న 5 సంవత్సరాలు మేము కేసీఆర్ని దేవుళ్ళ పూజించి మేము అన్ని విధాలుగా చేయాల్సి వచ్చింది. అయినా కూడా గత గవర్నమెంట్ మాకు అన్యాయం చేసింది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అయినా మాకు అన్యాయం చేయొద్దని మాత్రమే మేము ఆశిస్తున్నాం, అంతేగాని ఇక్కడ ఎవరు డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాము. మరి మీరు నమ్ముతున్నారా ఇప్పుడున్న గవర్నమెంట్ మరి మీరు అడిగిన వాటికి ఫుల్ఫిల్ చేస్తుందని? చేయాలని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఆల్రెడీ మా తర్వాత వచ్చిన జేఎల్ఎంసే కానీ ఇతరత్ర ఎవరైనా గవర్నమెంట్ తరఫున రిక్వైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఏఎల్ఎం పోస్టర్స్ ఇచ్చారు. మరి అంతకుముందు నుంచి చేస్తే మేము 7 సంవత్సరాల నుంచి కన్వర్షన్ అయిపోయాము. సో దాని నుంచి మాకు ఏపీఎస్బీ రూల్స్ ఇవ్వాలని మేము కోరుకున్నాము. సార్ దానికి పట్టించుకోకుండా ఓన్లీ జేఎల్ఎంలో మాత్రమే ఏఎల్ఎంలు ఇవ్వడం, ఏఎల్ఎం మాత్రమే ఎస్ఎల్ఏ ఇవ్వడం, ఇట్లా ప్రతి లైన్మెన్కి మాత్రమే వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలామంది డ్యూటీల్లో వర్క్ చేస్తున్నారు, ఆపరేటర్లే కానీ సిఎల్సీ కానీ పోల్ టు పోల్లే కానీ ప్రతి ఒక్కరు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున జనాలు వచ్చడానికి ఉన్నారు. ఇంకా ఇక్కడ జనం ప్లేస్ లేదు కాబట్టి అక్కడక్కడ చాలామంది ఉన్నారు. సరే జనప్రభంజనం ఒకసారి ఈ ఆర్టిజన్ అనే వాళ్ళు ఒకసారి వచ్చారనుకోండి, ప్రభుత్వానికి కూడా
హడలు పుట్టించే ప్రయత్నం ఉన్నది. ఎందుకంటే కరెంటు ఎక్కే వాళ్ళం మేమే, కరెంటు తీసే వాళ్ళం వేరే, ప్రతి ఇంటరప్షన్కు సమాధానం చెప్పే వాళ్ళం మేమే. కాబట్టి ముందంజలో మేమే ఉన్నాము, లాస్ట్ అంజలో మేమే ఉన్నాం. కాబట్టి లాస్ట్ అంజ ముందంజ పని మాతో చేపిస్తున్నారు, లాస్ట్ అంజలో మమ్మల్ని ఉంచుతున్నారు. సో లాస్ట్ అంజలో ఎందుకు ఉంచాలి, ముందంజలో పని ఉన్నప్పుడు ముందంజలో మమ్మల్ని ఉంచాలని మేము కోరుకుంటాం. ఇది ప్రధానమైన రిక్వెస్ట్ మాత్రమే. గవర్నమెంట్కి మేము ఏం డిమాండ్ చేయట్లేదు. ఇది మా అందరి తరపున, ఆర్టిజన్ కార్మికుల తరపున, మా వాళ్ళ ఫ్యామిలీ తరపున మేము వేడుకుంటున్నాం తప్పించి ఆ రేవంత్ రెడ్డి గారికి మేమేం డిమాండ్ చేయట్లేదు. మీ ద్వారా ఇది మేము వేడుకుంటున్నాము. సో ప్రస్తుతం ఇక్కడ ఎంతోమంది కార్మికులైతే ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంటిజన్ కార్మికులైతే తెలంగాణ బీఆర్ఎస్ టైంలోనే మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సో అవైతే ఇప్పటికీ వాటిని నెరవేర్చలేదు అండ్ మమ్మల్ని పర్మనెంట్ చేశారు అని అయితే చెప్పారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే మేము పర్మనెంట్ అసలు కాలేదు అని ఇప్పుడు చెప్తున్నారు. అండ్ మా శాలరీస్ కూడా పెంచలేదు. ఇప్పుడు అప్పుడైతే ఎంత ఇస్తున్నారో ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నారు. అవి దేనికి సరిపోవట్లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అండ్ చూద్దాం మరి ఇప్పుడున్న గవర్నమెంట్ మరి వీళ్ళకి సపోర్ట్ చేసి మరి వీళ్ళని పర్మనెంట్ చేస్తుందా లేదా అన్నది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామన్ నరేష్తో తేజ పృథ్వీ.